మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వరవకల్లో ఎంఎస్ఎంఈ పార్క్ అయితే ప్రారంభమైంది. మనతో పాటు టీటీడీ చైర్మన్ అలాగే నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెచ్చుకుందాం. సరే, ఇది మీ ప్రాంతమే, హుసేనాపురం కానీ ఇదంతా మీ ప్రాంతంలో ఇలాంటి ఇండస్ట్రియల్ కానీ ఇట్లా పార్కులు కానీ ఎంఎస్ఎంఈ పార్కులు అన్నీ వస్తున్నాయి. అంటే ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో సీఎం అయిన వెంటనే ఇక్కడ ఉన్న కర్నూలు జిల్లాలో ఎంతో మంది యువకులు డిగ్రీలు ఇంజనీరింగ్లు పూర్తి చేసి ఉద్యోగాలు లేక నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు. ఇదన్నీ గమనించిన ఆ రోజు సీఎం గారు ఇక్కడ ఇండస్ట్రియల్ హబ్ కు ల్యాండ్ ఉందని చెప్పి దాదాపుగా 13,000 ఎకరాలు ఏపీఐఐసికి అలాట్మెంట్ చేయడం జరిగింది. తర్వాత ఆ రోజే ఈ జైరాత్ పాత్ మీరు చూస్తుంటారు ఎన్నికల, దీనికి ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఫౌండేషన్ వేసి వేయడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాలు ఒక జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఓరకల్లులో ఒక్క చిన్న ఇండస్ట్రీ రాకపోగా వచ్చిన ఇండస్ట్రీని కూడా నిర్లక్ష్యం చేసి 5 సంవత్సరాలు టైం వృధా చేసిన నీచమైన సంస్కృతి వైసీపీ పార్టీది. ఎందుకంటే అది ఆ రోజుట్లోనే ఒక 2-3 ఇయర్స్ లో కంప్లీట్ అయ్యింటే ఎంతో మందికి, వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండిండేది. కానీ ఈరోజు మొన్న సీఎం గా గెలిచిన వెంటనే ఏదైతే పాదయాత్రలో లోకేష్ బాబు గారు కానీ తర్వాత ఎలక్షన్లకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారము ఏదైతే 1,00,000 ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా తేవాలనే ఉద్దేశం ఈ రోజు మీరు గమనించాలి. ప్రతి నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ కారిడార్, ఈ ఆలోచన రావడం ఒక చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే గత సీఎం కో జగన్మోహన్ రెడ్డికి ఇట్లాంటి ఆలోచనలు రావు. ఎందుకంటే గుడినే సెట్టేసుకున్న విధవ అతను. అలాంటిది చూడండి, ఈరోజు ఒక నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చి ఎక్కడ చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టి ఎక్కడికక్కడ ఉద్యోగ అవకాశాలు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ బాబు గారు అయితేనేమి ఇవన్నీ దేశ విదేశాలు తిరిగి మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఇండస్ట్రియల్ వాళ్ళతో కలిసి ఇక్కడ ఇండస్ట్రియల్ రావడానికి ట్రై చేస్తున్నారు. ఇది ఇంకొకటి ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి 2 పంపులు ఆ రోజు కేటాయించడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వంలో. కానీ ఆ వైసీపీ ప్రభుత్వంలో ఆ 2 పంపులను నిర్లక్ష్యం చేసి నీళ్లు ఇక్కడికి రానియకుండా చేసినారు. కానీ ఏదైతే వెంటనే ప్రభుత్వము ఏర్పడిన వెంటనే ఈరోజు పైప్ లైన్ల ద్వారా ఈరోజు నీటిని ఇక్కడ తేవడం జరిగింది. అక్కడ ఖాళీగా ఉన్న 2 పంపులను కూడా ఫిట్ చేసి ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ కూడా నీళ్లు తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో కూడా ఒక పాణ్యం నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో చిన్న చిన్న ఇండస్ట్రీస్ కాడ నుంచి పెద్ద ఐటీ కంపెనీలు కూడా త్వరలో రాబోతున్నాయి. ఖచ్చితంగా మొన్న దావోస్ పర్యటన కూడా ఫుల్ సక్సెస్ అయింది. యువతకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఏదైతే ఎంఎస్ఎంఈ పార్క్ ఉందో ఇక్కడ 220 ఎకరాల వరకు ఎంఎస్ఎంఈ పార్క్ నిర్మిస్తున్నారు. ఇక్కడ గ్రామస్తులకంటే వాళ్ళ పిల్లలు కానీ భూములు కోల్పోయిన వాళ్ళకి వాళ్ళు ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. అది ఎప్పుడు అవుతుంది? ఇక్కడ స్థానికంగా చదువుకున్న పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రావాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాం. కానీ ఆ ఉద్యోగ అవకాశాలకు సంబంధించి కూడా ఇక్కడ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తుంది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో అవసరమైన ట్రైనింగ్లు ఇచ్చి ఆ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి అందరికీ ఇక్కడే స్మాల్ స్కేల్ కానీ ఏదైనా కానీ ఇండస్ట్రీ ఇక్కడ ఏది వచ్చినా కూడా ఇక్కడే ఉద్యోగ అవకాశాలు వాళ్ళకు ఇప్పించే మాదిరి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఇండస్ట్రీ పెడతామని చెప్తే కూడా సింగిల్ విండో పర్మిషన్స్, వాళ్ళకు అన్ని పర్మిషన్లు ఒక 2-3 డేస్ లో అన్ని అయిపోయి వాళ్ళకి అన్ని ఎందుకు చూస్తున్నారు, కరెంట్ లైన్లు, ఇక్కడ వాటర్ సౌకర్యము, రోడ్స్ అన్ని డెవలప్మెంట్ చేసి అతి తక్కువ 50 లక్షల ఎకరా మనం ఇప్పుడు చూస్తున్నాం. ఏం వ్యవసాయ ఆధారం ఉన్న పొలాలే దాదాపు కోట్లు పలుకుతుంటే అట్లాంటిది అన్ని సమకూర్చి ఇక్కడ 50 లక్షలకి ఇస్తున్నారు. ఎందుకంటే యువతను ఎంకరేజ్ చేయడానికి అని చెప్పి ప్రభుత్వం తెలియజేస్తుంది.